Hello viewers, Voice of Vasu Double Seven. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today burning topic: markets. హైదరాబాద్లో హోల్సేల్ మార్కెట్స్ బేగం బజార్ మార్కెట్, అన్ని రకాల వస్తువులు దొరకడానికి బేగం బజార్ మార్కెట్. అదేవిధంగా వెజిటబుల్స్ కోసము గడి మల్కాపూర్ మార్కెట్, దాని ప్రక్కనే పూల మార్కెట్ అంటే ఫ్లవర్ మార్కెట్. ఫ్రూట్స్ కోసం వెళ్తే బాటసింగారం దగ్గర గడ్డినారం మార్కెట్. ఈ మార్కెట్ల గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఏదో వర్క్ మీద రీసెంట్గా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. అసలు అది మార్కెట్ అని అంటారా చెప్పండి? చెత్త కుప్ప, డస్ట్బినే. ఏదో డస్ట్బిన్లోకి వెళ్ళి మనము ఫ్రూట్స్ తీసుకొస్తున్నట్టు అనిపించింది నాకు. ఇంత హైజెనిక్ లేదు, ఎలాంటి వసతులు లేవు, షెడ్లు లేవు, శీతల గిడ్డంగులు లేవు. ఈవెన్ ఫార్మర్స్ తీసుకొచ్చేటువంటి ఫ్రూట్స్కి సరి అయినటువంటి రేటు లేకుండా దళారులమయం. ఎటు చూసినా హనైజిక్, మొత్తం బురదమయం. ఎందుకు వచ్చాంరా ఈ మార్కెట్కి అని చెప్పేసి అనిపించింది. కానీ రేట్ల విషయంలో చూస్తే మాత్రం చాలా రీజనబుల్ రేట్స్. ఎగ్జాంపుల్కి చెప్తాను. దానిమ్మ ఒక బాక్స్లో 24 పీసులు ఉంటాయి, 250 నుంచి 300 మధ్యలో. కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటే 500 వరకు. ఇంకా హైజీనిక్ పెద్ద సైజు ఉన్నటువంటివి 600, 650 వరకు దానిమ్మ. అదే దానిమ్మ పండు మనం బయట సూపర్ మార్కెట్లో రత్నదీప్లో కానీ, చౌపాల్ ఫ్రెష్లో, బాలాజీ గ్రాండ్ బజార్ ఇట్లాంటివి ఉన్నాయి కదా బయట, అందులో తీసుకుంటే ఒక దానిమ్మ పండు 100 రూపాయలు, ఒక మీడియం మోస్తారు సైజు. ఇంకొంచెం పెద్ద సైజు అయితే 150 రూపాయలు ఒక్క పీస్, సింగిల్ పీస్. రేట్తో కంపారిజన్ చేసుకుంటే 50% కంటే డబల్ రేట్లు వీళ్ళు ఇక్కడ కార్పొరేట్ సంస్థలో పెట్టినటువంటి షాపింగ్ మాల్స్ అంటారు కదా వీటిని, సూపర్ మార్కెట్లు, అక్కడ రేట్లు అంటే వ్యత్యాసం కనిపించింది. అదే ఈ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో చూస్తే ఎంత చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయంటే ఫ్రూట్స్. కానీ ఏం లాభం చెప్పండి? అక్కడ మార్కెట్ చూస్తే ఎంత అధ్వాన్నంగా ఉందంటే, పబ్లిక్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి వెజిటబుల్స్కు ఒకవేళ మిగిలిపోతే అక్కడ దాచుకోవడానికి శీతల గిడ్డంగులు లేవు. ఈవెన్ ఫార్మర్స్కి రెస్ట్ రూమ్స్ లేవు, ఒక క్యాంటీన్ వ్యవస్థ లేదు. శీతల గిడ్డంగులు, రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ కూడా లేవు. మొత్తం చుట్టూ చూస్తే డంప్ యార్డ్. అక్కడ ఒక షెడ్లు వేస్తున్నాయి, అవి లాస్ట్ ఇయర్ వచ్చిన గాలివానకు షెడ్లు కూడా ఎగిరిపోయినాయి. అందరూ రైతులు స్వచ్ఛందంగా మార్కెట్ లోపల తాడ్ బాలియమ్స్ కట్టుకొని వాటి కింద వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫ్రూట్స్ని అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్ అంటే అన్ని పంటలు మన దగ్గరనే పండే కదా, పక్క రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వందల లారీలు వస్తుంటాయి. వాళ్ళకు కూడా పార్కింగ్ ఫెసిలిటీ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, వచ్చిన రైతులకు క్యాంటీన్ ఫెసిలిటీ లేదు, రెస్ట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, ప్రాపర్గా రోడ్లు లేవు. మొత్తంగా చూసుకుంటే ఒక డంప్ యార్డ్ మాదిరిగా ఉంది అది ఫ్రూట్ మార్కెట్ అని చెప్పేసి ఎవరు అన్నారు. ఎందుకంటే మనము సామాజిక మాధ్యమాల్లో పాటు యూట్యూబ్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి యొక్క మార్కెట్లు చూస్తున్నాం కదా, డెడికేటెడ్ మార్కెట్స్, ఫ్రూట్ మార్కెట్స్, నాన్ వెజ్ మార్కెట్స్, తర్వాత ఫ్లవర్ మార్కెట్స్, జనరల్గా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా ఒక బల్క్గా, ఇట్లా చూస్తున్నాం కదా. అవి ఎంత హైజీనిక్ ఉన్నాయంటే అసలు వాటిని ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే మరి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడనే. ఇంకా ఇట్లాంటి వీడియోలు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇంకా ఏ రాజకీయ నాయుడు తన స్వార్థం కోసం పనిచేస్తుంది తప్పితే కానీ ప్రజల కోసం డెడికేటెడ్గా ఎవరో ఒకరు, ఇద్దరు తప్పితే కానీ ఎవరు వర్క్ చేయట్లేదు. 10 సంవత్సరాలు దొర పరిపాలన చేసిండు, ఏం చేసిండు తెలంగాణ లోపల. ఇప్పుడు హైదరాబాదు ఇంతకుముందు ఉన్నదానికంటే 10 రెట్లు నగరం విస్తీర్ణత పెరిగింది. మరి దానికి తగ్గట్టు హోల్సేల్ మార్కెట్లు కావాలి కదా. గడి మల్కాపూర్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ అంటే చుట్టుపక్కల సిటీ సరౌండింగ్లో 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల వరకు పండించినటువంటి ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇక్కడ తీసుకొచ్చి, అంటే రైతులు వాళ్ళు పండించిన పంటను కరెక్ట్ రేటుకు అమ్ముకోవాలంటే ఈ మార్కెట్కు రావాలి. అక్కడ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఉన్న మార్కెట్లలో కరెక్ట్గా పంట అంటే అంత వీళ్ళు పండించిన పంట అక్కడ ఎక్స్ అయిపోతుంది కదా. మరి మిగిలిన పంట హైదరాబాద్ అంటే జనాభా పరంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ తీసుకొస్తే మంచి రేట్ వస్తుంది. కానీ ఏం లాభం? సిటీ మొత్తంలో ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నుంచి ఆ ఏరియాలో పండించిన వాళ్ళకి మార్కెట్ తేవాలంటే గడి మల్కాపూర్ రావాలి, బోయినపల్లి మార్కెట్, అక్కడ ఓల్డ్ సిటీ తీసుకుంటే మిర్యాల మండి మార్కెట్, మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్లో ఒక మోండా మార్కెట్. ఇట్లా వేల మీద లెక్క పెట్టచ్చు హోల్సేల్ మార్కెట్లు.
ఇప్పుడు పశ్చిమ రంగారెడ్డి సైడ్ తీసుకుంటే పడంచేరు మార్కెట్. పడంచేరు మార్కెట్ కూడా బాగుంటుంది, కానీ మొత్తం డంపింగ్ యార్డే, ఒక చెత్త కుప్పనే, హైజెనిక్ ఉండదు, ఏముండదు. అట్లనే తీసుకొచ్చి ఎందుకు వస్తుందిరా ఈ మార్కెట్ అన్నట్లు అనిపిస్తుంది. మొత్తం బురదమయం. గడి మల్కాపూర్ మార్కెట్ అంతే, పక్కన ఉన్న ఫ్లవర్ మార్కెట్ కూడా అంతే. అసలు ఫ్లవర్ మార్కెట్లో దుర్గంధం అంటే దుర్గంధం. ఎప్పుడు 2-3 సార్లు మార్కెట్కి విజిట్ చేసినప్పుడు వర్షాకాలంలో మాత్రం మార్కెట్లో కాలు పెట్టడానికి వీలుండదు అసలు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంత హైజెనిక్ మార్కెట్లు ఇతర దేశాల్లో కూడా మనం చూస్తుంటాం. ఈవెన్ కజకిస్తాను, అర్మేనియా, అజర్బైజాన్ ఇట్లాంటి దేశాల్లో కూడా మార్కెట్స్ చూస్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతులు పండించేటువంటి ఈ పంటలను తీసుకొచ్చి స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతంగా, రీజనబుల్ రేట్లకు అమ్ముకునేటువంటి మార్కెట్ వ్యవస్థను తయారు చేయాలి. మన ఇండియాలో కూడా ఇంకా మరి ట్రెడిషన్ అయితే లేదు. అయితే కార్పొరేట్లో మాత్రం ఇప్పుడు రత్నదీప్ ఉంది, చౌపాల్ ఫ్రెష్, బాలాజీ గ్రాండ్ బజారు, తర్వాత విజేత సూపర్ మార్కెట్, ఇట్లాంటివి అయితే పెడుతున్నారు. వీళ్ళు ప్రైవేట్ సంస్థలు కాబట్టి పెద్ద పెద్ద కాంప్లెక్స్ రెంట్కి తీసుకొని అందులోపల హైజెనిక్గా ఎయిర్ కండిషన్స్, లైటింగ్ ప్రాపర్గా అవన్నీ చేసి పెడుతున్నారు. కానీ అందులోపల రేట్లు మాత్రం అఫోర్డబుల్గా ఉంటాయి చెప్పండి. ఒక్క అవకాడో పండు 150 రూపాయలు ఇది విజేత సూపర్ మార్కెట్లో. అదే అవకాడో పండు మన బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ లోపల 150 రూపాయలు కేజీ వస్తాయి. బ్లాక్ గ్రేప్స్ 5 కేజీల బాక్స్ వచ్చేసి బాటసింగారం మార్కెట్ లోపల కేవలం 450 రూపాయలు. 10 కేజీల బాక్స్ వచ్చేసి 450 రూపీస్. మరి బయట నువ్వు ఎక్కడైనా 100 రూపాయల కంటే తక్కువ ఉండదు అసలుకి, ఫుట్పాత్ మార్కెట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. ఈ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ధ్యేయం ఏంటంటే లాభాపేక్ష. అందుకే ఏంటంటే సిటీ హైదరాబాదు జనాభా పరంగా 1.5 కోటి జనాభా, 2 కోట్ల వరకు జనాభా వచ్చింది కదా. సిటీకి సరౌండింగ్స్ను వెజిటబుల్స్, ఫ్రూట్స్ పండించేటువంటి రైతులు ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు ఈ అగ్రికల్చర్ వ్యవస్థ పైనే ఆధారపడి ఉంటారు కదా. కన్స్ట్రక్షన్ పైన, వ్యవసాయం పైన, వ్యవసాయ ఉత్పత్తుల పైన మన దేశంలో కూడా ఎక్కువ కాబట్టి వీళ్ళకు మంచి ఉపాధి అవకాశము. అంటే వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు వచ్చే విధంగా మార్కెటింగ్ వ్యవస్థను క్రియేట్ చేయాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, సంగారెడ్డి జైరాబాద్ లైన్ ఒకటి ఉంది, ఇటు కరీంనగర్ తుర్కపల్లి కరీంనగర్ షామర్పేట లైన్ ఒకటి ఉంది, ఇటు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ నుంచి ఒకటి వచ్చి, ఇటు ఇబ్రాహీంపట్నం సాగర్ రోడ్డు, అటు మహబూబ్ నగర్ నుంచి వచ్చేటువంటి రోడ్డు, ఇటు కందుకూరు మహేశ్వరం నుంచి వచ్చే రోడ్డు, ఇటు తాండూరు వికారాబాద్ నుంచి పరిగి నుంచి వచ్చేటువంటి ఒక రూటు, మరి ఇటు శంకర్పల్లి మొమ్మన్పేట ఇటు నుంచి వచ్చే, అంటే ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్క రకమైన పంటలు పండుతుంది. శంకర్పల్లి పరిసర ప్రాంతంలో కూడా ఆనియన్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, అటు కందుకూరు మహేశ్వరం సైడ్ వెజిటబుల్స్, ఇటు శంషాబాద్ రీజన్ నుంచి మహబూబ్నగర్ రీజన్ అటు వరకు ఫ్రూట్స్ బాగా వస్తుంటాయి. ఇంకొన్ని ప్రాంతాలు ఇప్పుడు బీబీ నగర్ అటు సైడు, భువనగిరిలు, యాదగిరిగుట్ట, వరంగల్, ఆలేజ్ జనగాం నుంచి వచ్చే సైడ్ నుంచి ఇంకొక రకం. అంటే ఇప్పుడు ఇవన్నీ వస్తువులు సిటీకి రావాలి, మార్కెట్లో కూడా ఉండాలి అంటే వీళ్ళకి ఎంత ట్రాన్స్పోర్టేజ్ కానివ్వండి, ఆ ట్రాఫిక్లో రావడం కానివ్వండి, గడిమల్కాపూర్ మార్కెట్ రానికే ఎంత కష్టమవుతుంది. కాబట్టి సిటీకి శివారు ప్రాంతంలో పట్టిన మార్కెట్ని క్రియేట్ చేస్తే వచ్చేటువంటి ఫార్మర్స్ కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని వాళ్ళ యొక్క తెచ్చేటువంటి ఈ వస్తువులని, అంటే పంటలని, ఫ్రూట్స్ని కానీ, వెజిటబుల్స్ కానీ, ఇవి ప్రజలకు దైనందిక జీవితంలో నిత్యావసర సరుకులు కాబట్టి ఇవి ఖచ్చితంగా వీటికి మార్కెట్ని క్రియేట్ చేయాలి. డెడికేటెడ్ మార్కెట్స్ని ఏర్పాటు చేయాలి. అది ఎట్లా హైజెనిక్గా, ఏదో చెత్త కుప్పల్లో వచ్చి అమ్ముకొని పోవడం కాదు. వచ్చినటువంటి ఫార్మర్కి అక్కడికి వస్తే అన్ని రకాల వస్తువులు ఉండాలి. ఈవెన్ మార్కెట్లలో కూడా వాష్రూమ్స్ కూడా ఉండవు అసలుకి. గుడిమల్కాపూర్ మార్కెట్లో, వెజిటబుల్ మార్కెట్లో ఉదయం పూట మార్నింగ్ ఎప్పుడైనా వెళ్ళి చూస్తే అసలు అది మార్కెటే కాదు, అసలు అది ఒక చెత్త కుప్ప, డస్ట్బిన్ మాదిరి ఉండదు. క్లీన్ చేసేవాడు ఉండడు, ప్రాపర్గా ఏమి వాష్రూమ్స్ ఉండవు, క్యాంటీన్స్ ఉండవు, అసలు అక్కడికి రావడానికి బస్సెసే ఉండవు అసలుకి. ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా సొంత వెహికల్ తీసుకొని అక్కడికి వెజిటబుల్స్ తీసుకొచ్చి అమ్ముకొని వెళ్ళిపోవడం తప్ప, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం ఉండదు. మార్కెట్ వ్యవస్థ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా మన ఇండియాలో కూడా మార్కెట్ వ్యవస్థ మారిపోయింది. మనకంటే చిన్న దేశాలు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో మార్కెట్లు చూస్తుంటే, ఎందుకంటే ఎక్కువ మందికి జీవనోపాధి కలిగించేటువంటి వ్యవస్థ ఇది. ఇట్లాగో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ఉన్న జనాభాలో కూడా ఎంతమందికి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు? ప్రైవేట్ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ నిత్యావసర వస్తువులు. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇట్లాంటి మార్కెట్లు క్రియేట్ చేస్తే వాళ్ళకు కూడా ఉపాధి. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి 3 కల్పించాలి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు కూడా డెడికేటెడ్గా వర్క్ చేయకుండా, డెడికేషన్తో వర్క్ చేయకుండా ఈ వ్యవస్థను ఈ విధంగా తయారు చేసినాయి. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇట్లాంటి వ్యవస్థలపైన దృష్టి పెట్టి డెడికేటెడ్ మార్కెట్స్, అది కూడా హైజెనిక్గా, అంటే నాన్ వెజ్ మార్కెట్ ఒక సైడు,
వెజిటబుల్ మార్కెట్స్ ఒక సైడు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా మంచి మంచి మార్కెట్స్ కట్టాలి. నేను ఒక దగ్గర సిద్దిపేటలో చూశాను, మల్టీ లెవెల్ మార్కెట్స్ కట్టారు అక్కడ. ఏదో వర్క్ మీద వెళ్ళినప్పుడు చూశాను. హరీష్ రావు గారు అక్కడ మార్కెట్ చాలా బాగా అనిపించింది. కింద గ్రౌండ్ లెవెల్లో మీట్ మార్కెట్ అంటే నాన్ వెజ్ మార్కెట్, తర్వాత వెజిటబుల్స్, కాయగూరలు, తర్వాత మసాలా దినుసులు, ఇట్లా స్టెప్ బై స్టెప్ అట్లా. అక్కడ ఒక్క దగ్గర చూసిన, ఎప్పుడో చంద్రబాబు నాయుడు పెట్టిన రైతు బజార్లు తప్పితే కానీ మళ్ళీ ఒక్క కొత్త మార్కెట్ కూడా ఎక్కడ రాలేదు అసలు. ఉన్న మార్కెట్ల మీదనే. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా పేదవాడికి, ఆ మధ్యతరగతి వారికి అందుబాటులో రేట్లు ఉండవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి శివారులో కూడా మంచి మార్కెట్లు, హైజీనిక్ మార్కెట్లు విత్ షెల్టరు, షెడ్డు, శీతల గిడ్డంగులు, వాష్రూమ్స్, క్యాంటీన్ ఫెసిలిటీ, ఫార్మర్స్ వచ్చిన వాళ్ళకి రెస్ట్ రూమ్స్, ఒక హైజీనిక్ వాతావరణం క్రియేట్ చేసేటువంటి మార్కెట్లు మన ఇండియా లోపల రావాలి. ఇప్పుడిప్పుడే వ్యవస్థ లోపల మార్పు కనిపిస్తుంది. తెలంగాణ కొత్త వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఈ మార్కెట్ల ద్వారా ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ కానీ, నైట్ మార్కెట్లు కానీ, ఇట్లాంటి కొత్త కొత్త ఆలోచనలతోని, క్రియేటివిటీతో చేస్తూ ఉంటే ప్రజల యొక్క దైనందిక జీవితం, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి మార్గాలు, సోర్సెస్ వెతికి ప్రభుత్వం కూడా ఇన్నోవెంట్గా ఆలోచన చేసి ఇట్లాంటి మార్కెట్ క్రియేట్ చేస్తే ప్రజలకు అనువుగా లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నాం.